తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. నేను గీతాంజలి. మరి ఈ సంవత్సరం ద్వాదశ రాసుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. వివరించేందుకు మనతో పాటు ఉన్నారు శ్రీచక్రపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అచింత్య వ్యక్త రూపాయ నిర్గుణాయ గుణాత్మని సమస్త జగదాధార మూర్తయే బ్రహ్మణే నమః. గురుగారు, కుంభరాశి వారికి ఈ సంవత్సరం అసలు ఎలా ఉండబోతోంది? శని ప్రభావం వాళ్ళపైన ఎంత వరకు ఉంటుంది? గురుడు ప్రభావం ఎలా ఉంటుంది? ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటున్నాం. అలాగే మెరుగైన ఫలితాల కొరకు ఈ పరాభావనామ సంవత్సరంలో కుంభరాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటో తెలియజేస్తారా? కుంభరాశి వారికి ఆదాయం 5, వ్యయం 11, రాజపూజ్యం 2, అవమానం 6. కుంభరాశి వారికి ఈ సంవత్సరము ఖర్చులు అధికమవుతాయి. సమయం అంత అనుకూలంగా లేదు, ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈ సంవత్సరం అస్సలు బాగాలేదు. ఎవరికి బాగాలేదు అని అంటే అది కుంభరాశి. మీకు ద్వాదశ స్థానంలో మీకు జన్మక్షేత్రం లోపలికేమో రాహు వచ్చి కూర్చున్నాడు. రాహు జన్మక్షేత్రంలో ఉంటే పిచ్చోని చేసేస్తాడు. అసలు ఏది ఎవడి మాట విననివ్వడు. అంత అహంకారంగా ఉంటుంది. పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తారు. నచ్చిన ఏది నోటికి వచ్చినట్టు మాట్లాడతారు. ఎవరితోటి రిలేషన్షిప్ పెట్టుకోరు. అందరినీ ధిక్కరిస్తారు. అహంకారం పెరిగిపోతుంది. ఏం చేస్తారో మీకు తెలియదు. అసలు నేనా ఇట్లా అన్నది అని మీరే తర్వాత ఆశ్చర్యపోతారు. అట్లుంటుంది మీ పరిస్థితి. సెల్ఫ్ కంట్రోల్ ఉండదు కుంభరాశి వారికి. సెల్ఫ్ కంట్రోల్ మిస్ అయిపోతారు. అదేవిధంగా విచ్చలవిడిగా ధనం ఖర్చు చేస్తారు. అండ్ క్రైమ్ వైపు వెళ్ళడానికి మైండ్ ఫోకస్ జరుగుతుంది. ఏదైనా చేద్దాం, ఏదైనా పోనీ, ఏదైనా కానీ అంటే అదొక రకమైన మైండ్ సెట్గా తయారైపోతుంది కుంభరాశి వారికి. సో కుంభరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. జన్మ రాహు ఏం చేస్తాడు అంటే ప్రతిబంధకుణ్ణి చేస్తాడు. జీవితకాల ప్రతిబంధకాన్ని చేస్తాడు. విపరీతమైన లస్ట్ క్రియేట్ చేస్తాడు. తొందరపడి రాంగ్ పర్సన్స్ తోటి రిలేషన్షిప్లోకి ఎంటర్ అవుతారు. ఏడుస్తారు చెప్తున్నా. కుంభరాశి వారు ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో ఒక జ్యోతిష పండితుని సంప్రదించండి. చాలా కంట్రోల్గా ఉండండి. ఒక సైకియాట్రిస్ట్ని కూడా కంట్రోల్ ఇవ్వండి, సంప్రదించండి. మీరు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు విఘ్నులతోటి మాట్లాడండి. కుంభరాశి మీకు ధనం కూడా బాగా వస్తుందండి. ఇది ఉంది మరి డబ్బు రాదా అంటే కాదు, డబ్బు వస్తుంది. పంచమ గురుడు కదా, జూన్ వరకు మీకు డబ్బులు ఇస్తాడు. కానీ 6వ స్థానం లోపల గురువు వస్తాడు కదా, అప్పుడు మిమ్మల్ని మొత్తం తిప్పలు పెడతాడు. ఇది జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ వరకు మిమ్మల్ని మొత్తం తిప్పలు పెట్టి అప్పులు పాలు చేసి కింద మీద కూర్చోబెట్టేసి మొత్తం ఒక దిక్కుమాన రిలేషన్షిప్లో పెట్టేసి ఒక కమిట్మెంట్లో పెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. శని మెయిన్గా అప్పుడు గురుడు అనుగ్రహించిన సేపు శని ఏమన్నాడు, గురుగ్రహం జరగగానే శని పట్టుకొని పిండెత్తాడు. ఇంకా ఏళ్ళనాడు శని ప్రభావం గట్టిగా పడుతుంది 5 నెలలు కుంభరాశి వారికి. కాబట్టి 5 నెలల పాటు మంచి మిత్రుడి ద్వారా మంచి జ్యోతిష్య శాస్త్ర పండితుని సంప్రదించి ఏ నిర్ణయం తీసుకున్నా సరే ఆ పండితుని సంప్రదించండి. ఎందుకోసం అంటే మొన్న ఈ మధ్యనే నాకు ఒక అనుభవం చెప్తున్నాడు. ఒక క్లయింట్ ఇట్లనే ఒక అమ్మాయితోటి పెళ్లి చేసుకుందాం అని చెప్పి అమ్మాయితోటి దాదాపు 3 నెలలు మాట్లాడుతున్నాడు. వాడు ఎందుకో నా వీడియో చూశాడు. వాడి తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యమో వాడి పుణ్యం. నా వీడియోలు చూసి, గురూజీ ఇట్లా అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, మీరు జాతకం కలుస్తుందా లేదా చెప్పండి, మా అమ్మ మీరు ఓకే అంటేనే పెళ్లి చేస్తానంది, లేకపోతే లేదని చెప్పింది అని అంటే, సరేరా నేను చూస్తానని చెప్పి జాతకం చూసి, ఒరే ఈ అమ్మాయి జాతకం ఏమీ బాగాలేదురా, నీకు సెట్ అవ్వదు, నువ్వు అమ్మాయికి ఇప్పుడే నువ్వు మాట్లాడడం బంద్ చేయరా అని నేను క్లియర్గా చెప్పాను. లేదు గురూజీ నేను రెమెడీ చేసుకుంటాను, నాకు అమ్మాయి అంటే చాలా ఇష్టము, నేను చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయాను అన్నీ చెప్పాడు. చెప్పినా కూడా నేను చెప్పా వద్దు, సరే ఒక 2 నెలలు ఆగు, నేను ఒక రెమెడీ చెప్తాను, 2 నెలలు నీ టైం బాగాలేదు అప్పటిదాకా కామ్గుండు అని చెప్పాను. 2 నెలల్లో తెలిసిపోయింది ఏంటంటే ఆ అమ్మాయి ఎవరో కాదు, వాడి ఫ్రెండ్కి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అని తెలిసింది. సో ఆ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఏంది, ఫ్రెండ్కి ఫ్రెండ్ వాడికి ఎక్స్ ఫ్రెండ్, వాడి ఫ్రెండ్కి ఫ్రెండ్ వాడికి ఎక్స్ ఫ్రెండ్, ఇద్దరికి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అయింది అనమాట. సో వీడితో మాట్లాడి వాడు అప్పుడు రియలైజ్ అయ్యాడు అనమాట, థ్యాంక్స్ గురూజీ మీరు నా జీవితం కాపాడారు. సో నాకు అప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ వచ్చింది, నేను ఒకటి జీవితం కాపాడాను అని చెప్పి. సో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. ఇప్పుడు రిలేషన్షిప్ విషయంలో కుంభరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. పెట్టుబడి విషయంలో అప్రమత్తంగా ఉండండి.
దూర ప్రయాణాలు చేయడానికి పనికిరాదు. అండ్ టూ వీలర్స్ అసలు డ్రైవింగ్ చేయకండి కుంభరాశి వారు. ఈ వర్షాకాలంలో దెబ్బలు దాకే అవకాశం ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి. కుంభరాశి వారికి ఏంటంటే కుంభము, మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటక. కర్కాటక రాశి లోపలికి గురువు ఎంటర్ అవుతూనే మీకు జలగండాలు ఉంటాయి. కాబట్టి వాటర్ ఫాల్స్ జోలికి కానీ ఎక్కడికి వెళ్ళకండి. తర్వాత ఒక 3 నెలలు మళ్ళీ లక్ టైం ఉంటుంది. ఎప్పుడు? నవంబర్, డిసెంబర్, జనవరి 3 నెలలు లక్ టైం ఉంటుంది. ఆ టైంలో మీకు ఏది చేసినా కలిసి వస్తుంది, బాగుంటుంది. పెళ్ళిళ్ళు చేసుకోండి, శుభకార్యాలు చేయండి, గృహప్రవేశాలు చేసుకోండి, బాగుంటుంది. కానీ మళ్ళీ జనవరి తర్వాత గోదావరి పుష్కరాల వరకు మళ్ళీ బ్యాక్ టైం ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి. తప్పకుండా ఈ సంవత్సరం ఒక మెంటర్ని పెట్టుకోండి, ఒక కౌన్సిలింగ్ మెంటర్ని పెట్టుకోండి, బాగుంటుంది కుంభరాశి వారికి. కుంభరాశి వారు ఈ సంవత్సరం మీరు ధరించవలసినటువంటి మాల మయూర మాలను తప్పకుండా ధరించండి, బాగుంటుంది. అలాగే గణపతి పూజ రెగ్యులర్గా చేయండి, ప్రవాళ గణపతి పూజ చేయండి, గణపతి అనుగ్రహాన్ని పొందండి. ప్రతి అమావాస్య 5 నెలల పాటు ప్రతి అమావాస్య మా శ్రీచక్రపీఠంలో బగళాముఖి పూజ జరుగుతుంది. తప్పకుండా బగళాముఖి పూజకు అటెండ్ అవ్వండి. మీకు ఈ సంవత్సరం కుంభరాశి వారికి అక్షయ తృతీయ మీకు అలో లేదు, అదేవిధంగా ధనత్రయోదశికి మీకు అలో లేదు. మీరు 5 నెలలు బగళాముఖి వేసుకోండి అని చెప్తాను కుంభరాశి వారు. బగళాముఖి అమ్మవారి అనుగ్రహం పొందండి. అలాగే ఉజ్జయిని మహాకాళేశ్వరుడు దర్శనం చేసుకోండి. హరసిద్ధి మాత అమ్మవారి దేవాలయంకి వెళ్ళండి. వీలైతే అక్కడ హరసిద్ధి అమ్మవారికి 108 ప్రదక్షిణలు చేసుకోండి, అంతా బాగుంటుంది. అండ్ మీ యొక్క జన్మ నక్షత్రం ఏంటో మీరు తెలుసుకోవాలి. మీ జాతకం మీ దగ్గర ఉండాలి, ప్రతి ఒక్కరికి మీ జాతకం మీ దగ్గర ఉండాలి. కాబట్టి అందరికీ నేను ఫెసిలిటేట్ చేస్తున్నాను. మీరు pradeepjoshi.com వెబ్సైట్ విజిట్ అవ్వండి. నేను చెప్పిన అన్ని ప్రొడక్ట్స్ నా వెబ్సైట్లోనే దొరుకుతాయి. మీరు ఫోన్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఆన్లైన్లోనే ఆర్డర్ చేసుకోండి. మీ యొక్క ఒరిజినల్ జాతకాన్ని కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ద్వారా ఆర్డర్ చేసుకుంటే మీకు పీడిఎఫ్ రూపంలో వస్తుంది. దాంట్లో మీకు కలిసి వచ్చే నంబరు, దశ, దిశ, మంత్రము, యోగము, ఎన్ని యోగాలు ఉన్నాయి, ఏ టైం కలిసి వస్తుంది, ఏ టైం కలిసి రాదు, అన్ని డీటెయిల్స్ మీకు డీటెయిల్గా ఉంటాయి. జస్ట్ 2500 రూపాయల్లో ఉంటాయి. కాబట్టి ఆర్డర్ చేసుకోండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఎవ్వరి ద్వారా మోసపోవద్దు, సంతోషంగా ఉండండి. సర్వే జన సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః.